నమస్కారం. మన జీవితంలో మనం పడే ప్రతి కష్టం వెనుక, మనం చేసే ప్రతి పని వెనుక, మన ప్రతి ఆలోచన వెనుక ఒక్కటే ఒక్క బలమైన కారణముంటుంది. మన కుటుంబం, మన వాళ్ళు. వాళ్ళ నవ్వు చూడాలని, వాళ్ళ జీవితం బాగుండాలని, వాళ్ళకి ఏ కష్టం రాకూడదని, వాళ్ళ భవిష్యత్తు బంగారమవ్వాలని, మనం రోజూ ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి అలసిపోయి పడుకునేదాకా ఎందుకోసం పరిగెడుతున్నాం? ఎవరికోసం ఇంత కష్టపడుతున్నాం? ఒక్క క్షణం ప్రశాంతంగా కూర్చుని ఆలోచిద్దాం. ఈ పరుగులో, ఈ హడావిడిలో, ఈ సంపాదనలో మనం మన వాళ్లకి నిజంగా ఏమిస్తున్నాం? మనం సంపాదించే డబ్బు, కొనే వస్తువులు, కట్టే ఇళ్ళు ఇవి మాత్రమేనా? లేక వీటన్నిటినీ మించి వాళ్ళకి జీవితాంతం తోడుండే ధైర్యాన్నివ్వగలుగుతున్నామా? మన చుట్టూ ఉన్న సమాజం మన చేతిలో ఒక పట్టిక పెడుతుంది. జీవితంలో నువ్వు స్థిరపడ్డావా లేదా అని కొలవడానికి కొన్ని గీటురాళ్లు పెడుతుంది. ఏంటవి? నెలకు మంచి జీతమొచ్చే ఉద్యోగముండాలి, స్వంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలి, తిరగడానికి ఒక కారుండాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఈ జాబితాలో ఉన్నవన్నీ ఒక్కొక్కటిగా మనం సాధిస్తూ వెళితే ఇక మన జీవితం సెటిలైపోయినట్టే, భద్రంగా ఉన్నట్టే అని మనందరం నమ్ముతాం. మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఇదే మాట చెప్తారు, అబ్బాయి బాగా స్థిరపడ్డాడు అనంటారు. కాని ఒక్కసారి ఎవరికీ చెప్పకుండా మన మనస్తో మనం మాట్లాడుకుందాం. ఈ వస్తువులు, ఈ హోదాలు రేపు ఏం జరుగుతుందో తెలియని ఈ జీవితంలో గుండెమీద చేయివేసుకుని ప్రశాంతంగా నిద్రపోగలిగే ధైర్యాన్ని నిజంగా ఇస్తున్నాయా? మన దగ్గర ఏముందో చూసి ఈ లోకం మనల్ని అంచనా వేస్తుంది. అందుకే మనం సాధించినదాన్ని, మన విజయాన్ని మనం కొన్న వస్తువుల రూపంలో ప్రపంచానికి చూపించాలని అనుకుంటాం. ఇది చాలా సహజం, ఇందులో తప్పేం లేదు. కాని బయటకు కనిపించే ఈ సంపద మన లోపల, మన ఇంట్లో, మన కుటుంబ సభ్యుల మనస్సుల్లో ఉండే ప్రశాంతతకు గీటురాయి కాదు కదా? నిజమైన ఆర్థిక భద్రత అంటే ఏమిటి? దాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? దీనికిప్పుడు మనం నడుస్తున్న దారి కాకుండా ఇంకా లోతైన, ఇంకా శక్తివంతమైన మార్గం ఏదైనా ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆ మార్గం గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, మరి నిజంగా స్థిరపడడం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నప్పుడు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ శ్రీ రాంప్రసాద్ గారు చెప్పిన ఒక మాట మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆయన మనకు ఒక కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. ఒక్క క్షణం ఈ మాటను మనస్సు లోపలికి వెళ్ళనిద్దాం. మళ్ళీ విందాం. భయం లేకుండా బ్రతకడం. ఎంత అద్భుతమైన మాట ఇది! నిజమైన ఆర్థిక స్వేచ్ఛ అంటే మన బ్యాంక్ ఖాతాలో ఎన్ని కోట్లున్నాయి, మనకి ఎన్ని ఇళ్లున్నాయి అన్నది కాదు. అసలైన స్వేచ్ఛ అంటే రాత్రి పడుకున్నప్పుడు రేపు ఉదయం నా ఉద్యోగం ఉంటుందో పోతుందో అనే భయం లేకుండా నిద్రపోవడం. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు గుండెల్లో ఆందోళన కాకుండా ఒక ధైర్యం కలగడం. అనుకోని కష్టం వస్తే తట్టుకోగలనా అనే అనుమానం కాకుండా ఏదైనా ఎదుర్కోగలను అనే నమ్మకం ఉండటం. ఆ భావోద్వేగమే నిజమైన సంపద. అదే మనం మన కుటుంబానికివ్వాల్సిన అసలైన స్థిరత్వం. మనల్ని నిరంతరం వెంటాడే అసలైన భయాలు ఇవే కదా. ఒకరోజు ఉన్నట్టుండి మన ఉద్యోగం పోతే ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, నెలసరి ఖర్చులు ఎలా గడుస్తాయి? మన కుటుంబంలో ఎవరికైనా అనుకోకుండా పెద్ద అనారోగ్యం వస్తే హాస్పిటల్ బిల్లులు లక్షల్లో కట్టాల్సి వస్తే ఆ డబ్బుకి ఎక్కడికి వెళ్ళాలి? మనం సంపాదించే ఆదాయం ఏదైనా కారణం చేత అకస్మాత్తుగా ఆగిపోతే మనమీద ఆధారపడిన వాళ్ల పరిస్థితి ఏంటి? మన కళ్ల ముందే మన స్నేహితుడికో బంధువుకో జరిగిన కష్టం చూసినప్పుడు రేపు అదే పరిస్థితి మనకి వస్తే తట్టుకోగలమా? ఈ ప్రశ్నలు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. అందుకే నిజమైన ఆర్థిక ప్రణాళిక అంటే డబ్బును పోగేయడం కాదు, ఈ భయాలు అనే రాక్షసుల నుండి మన కుటుంబాన్ని కాపాడే ఒక బలమైన కవచాన్ని నిర్మించుకోవడం. ఆర్థిక నిపుణులు, మన పెద్దలు చాలామంది మనకు చెప్పే మొదటి మాట అత్యవసర పరిస్థితుల కోసం కొంత డబ్బు పక్కన పెట్టుకోవాలి అని. దీన్నే ఎమర్జెన్సీ ఫండ్ లేదా ఆపదకాలపు నిధి అంటారు. ఇది చాలా మంచి సలహా, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాని మనం కట్టుకుంటున్న ఈ భద్రతా కోటలో ఇదొక చిన్న లోపం. మనం అనుకున్నట్టుగా ఇది మనకు పూర్తి ధైర్యాన్ని, పూర్తి భద్రతను ఇవ్వలేదు. ఆ కోటలో ఉన్న ఆ చిన్న లోపమేమిటో, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. పాత పద్ధతి ప్రకారం 6 నెలల ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బు పక్కన పెట్టమంటారు. ఉదాహరణకి మనం నెలసరి ఖర్చు 50,000 అనుకుంటే 6 నెలలకి 3 లక్షలు. సరే, మన దగ్గర 3 లక్షలున్నాయి. అనుకోకుండా ఉద్యోగం పోయింది. మొదటి నెల 50,000 వాడాం, రెండో నెల ఇంకో 50,000. డబ్బు తగ్గుతున్న కొద్దీ మనసులో ఆందోళన మొదలవుతుంది. ధైర్యం బదులు భయం పెరుగుతుంది. రోజులు లెక్కపెట్టుకోవడం మొదలుపెడతాం. కాని సరైన ఆలోచనా విధానం ఇక్కడే మారుతుంది. అది నెలల గురించి కాదు, సంవత్సరాల గురించి ఆలోచింపజేస్తుంది.
మన దగ్గర 6 నెలల ఖర్చులు కాదు, కనీసం 5 సంవత్సరాల ఖర్చులకు సమానమైన ఆస్తులు అందుబాటులో ఉంటే ఎలా ఉంటుంది? అంటే ఏడాదికి 6 లక్షల చొప్పున 5 ఏళ్లకు 30 లక్షల విలువైన ఆస్తులు మన చేతిలో ఉంటే అప్పుడు ఉద్యోగం పోయినా మనం కుంగిపోము, ఆందోళనపడం. ప్రశాంతంగా మనకు నచ్చిన మరో మంచి ఉద్యోగం వెతుక్కోవడానికి మనకు కావాల్సినంత సమయం ఉంటుంది. ఆ సమయం, ఆ ప్రశాంతతే మనకు నిజమైన ధైర్యాన్నిస్తాయి. ఇక్కడ మనం పదే పదే గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన పదం అందుబాటులో ఉండే ఆస్తులు. అంటే మనకు కష్టం వచ్చినప్పుడు, అర్ధరాత్రి అవసరం పడినా మన చేతికి అందే సంపద. శ్రీరాంప్రసాద్ గారు చెప్పినట్టు, ఆస్తి ఉంటే గొప్ప కాదు, ఆ ఆస్తి మనకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటే గొప్ప. మన ఆస్తులు మనల్ని కాపాడాలి, మనకోసం పనిచేయాలి. అంతేకాని మనకొక కష్టమొచ్చినప్పుడు ఆ ఆస్తిని అమ్ముకోవడానికి మనం నెలల తరబడి తిరగాల్సొస్తే అది మనల్ని కాపాడినట్టు కాదు, మనల్ని మరింత కష్టపెట్టినట్టు. మరి అలాంటి మనకు వెంటనే అండగా నిలిచే, అందుబాటులో ఉండే ఆస్తులేవి? ముఖ్యంగా రెండున్నాయి. ఒకటి, మన ఇళ్లల్లో మన పెద్దలు మనకిచ్చిన బంగారం. అత్యవసరమైనప్పుడు దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి గంటల్లో రుణం తీసుకోవచ్చు. రెండవది మ్యూచువల్ ఫండ్స్. వీటిని కూడా తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు, లేదా మనకు 10 లక్షలు అవసరమైతే సరిగ్గా అంతే విలువైన యూనిట్లను అమ్ముకుని 2-3 రోజుల్లో మన ఖాతాలో డబ్బు వేసుకోవచ్చు. ఈ సౌలభ్యమే మనకు కష్టకాలంలో అతి పెద్ద ధైర్యం. కాగితం మీద కనిపించే ఆస్తికి, కష్టకాలంలో మనల్ని ఆదుకునే అసలైన భద్రతకు మధ్య ఉన్న తేడాను ఒక నిజ జీవిత ఉదాహరణతో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ 20 ఏళ్ల పోలిక బహుశా మన కళ్ళు తెరిపిస్తుంది. దీన్ని ఒక కథలాగా ఊహించుకుందాం. 2002వ సంవత్సరంలో ఇద్దరు స్నేహితులు చెరొక 10 లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టాలనుకున్నారు. ఒక స్నేహితుడు, మన పెద్దలు ఎప్పుడూ చెప్పే మాట విని భూమి మీద పెడితే చాలా సురక్షితం అని నమ్మి ఒక మంచి చోట ప్లాట్ కొన్నారు. రెండవ స్నేహితుడు కాస్త భిన్నంగా ఆలోచించి అదే 10 లక్షలను ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టారు. ఇద్దరూ దాన్ని మర్చిపోయారు. సరిగ్గా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. 2022లో వాళ్ళిద్దరూ తాము పెట్టిన పెట్టుబడుల విలువ ఎంతో చూసుకున్నారు. అప్పుడు ఏం జరిగి ఉంటుందని మీరనుకుంటున్నారు? ఫలితం 76 రెట్లు. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. 76 రెట్లు పెరిగింది. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది వాస్తవం. ఆ 76 రెట్లు అంటే ఏమిటో లెక్కవేసి చూద్దాం. 2002లో మ్యూచువల్ ఫండ్లో పెట్టిన 10 లక్షల రూపాయలు 2022 నాటికి 7,60,00,000 రూపాయలయ్యాయి. బహుశా ఆ భూమి విలువ కూడా బాగానే పెరిగి ఉండొచ్చు, 1-2 కోట్లు అయ్యుండొచ్చు. కానీ అసలైన ప్రశ్న అది కాదు. దేవుడు కలలో కూడా అలాంటి పరిస్థితి తీసుకురాకూడదు. కాని అనుకోకుండా మన ఇంట్లో ఒకరికి వైద్యం కోసం వెంటనే 20 లక్షలు అవసరమయ్యాయి అనుకుందాం. మన దగ్గర కోట్ల విలువ చేసే భూమి ఉంది. ఆ భూమిలోంచి 1 గజమో 2 గజమో అమ్మి ఆ 20 లక్షలను ఒక్క రోజులో మనం చేటికి తెచ్చుకోగలమా? అది సాధ్యమయ్యే పనేనా? కానీ మ్యూచువల్ ఫండ్లో ఉన్న 7.6 కోట్ల నుండి 20 లక్షలు తీసుకోవడం కేవలం 2-3 రోజుల పని. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, ఆస్తి కాగితంపై కోట్లలో ఉండటం కాదు, మనకు అవసరమైనప్పుడు మన చేతికి అందడమే ముఖ్యం. ఇదే ఆ రెండింటికి మధ్య ఉన్న అసలైన ప్రాణావసరమైన తేడా. ఈ ప్రణాళిక, ఈ ఆలోచన వెనక ఉన్న అసలు లక్ష్యం కేవలం కోట్లు సంపాదించడం కాదు, మన జీవితాన్ని, మన సమయాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం. ప్రతిరోజూ బ్రతకడం కోసం, జీతం కోసం, ఈఎంఐల కోసం బలవంతంగా, ఇష్టం లేకపోయినా పనిచేయడం కాదు, మనకు నచ్చిన పనిని మనసుకు నచ్చినట్టుగా ఇష్టంతో చేసి స్వేచ్ఛను పొందడం. అదే అసలైన అంతిమ లక్ష్యం. ఆ స్వేచ్ఛ అనే అందమైన ఇంటిని మనం ఎలా నిర్మించుకోవాలి? దీనికి 3 బలమైన అడుగులున్నాయి. మొదటిది, ఇంటికి పునాది ఎంత ముఖ్యమో మన కుటుంబానికి బీమా అంత ముఖ్యం. సరైన ఆరోగ్య, జీవిత బీమాలతో మన కుటుంబాన్ని ఊహించని ప్రమాదాల నుండి కాపాడే పునాది వేసుకోవాలి. రెండవది, ఆ పునాది మీద గోడలు కట్టాలి. అదే నెలల గురించి కాదు, సంవత్సరాల తరబడి ఖర్చులకు సరిపోయేలా బంగారం, మ్యూచువల్ ఫండ్స్ లాంటి అందుబాటులో ఉండే ఆస్తులను నెమ్మదిగా, ఓపికగా నిర్మించుకోవాలి. ఇక మూడవది, ఈ పునాది, గోడలు బలంగా ఉన్నప్పుడు మనకు లభించే పైకప్పు. అదే స్వేచ్ఛ. అప్పుడు మనం పని చెయ్యాలి కాబట్టి కాదు, పని చెయ్యాలనిపిస్తే చేస్తాం. ఆ స్వేచ్ఛ నిజ జీవితంలో ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మన కుటుంబ భవిష్యత్తుకు కొన్ని సంవత్సరాల పాటు ఏ ఇబ్బందీ లేదని మనకు తెలిసినప్పుడు
మన పై అధికారితో మనం ఎంత ధైర్యంగా మాట్లాడగలమో ఆలోచించండి. మనం ఇలా చెప్పగలుగుతాం, సార్ నాకు జీతం తగ్గించినా పర్వాలేదు, నేను వారానికి 5 రోజులు కాదు 3 రోజులే పనిచేస్తాను, నాకొచ్చే జీతం చాలు, మిగిలిన 2 రోజులు నా పిల్లలతో నా కుటుంబంతో గడుపుతాను, ఆ సమయం నాకు ముఖ్యం అని చెప్పగలిగే ఆ ధైర్యం, అదే అసలైన స్వేచ్ఛ. అదే మనం జీవితంలో సాధించాల్సిన నిజమైన విజయం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం మ్యూచువల్ ఫండ్స్లోనో బంగారంలోనో పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడితో మనం కేవలం డబ్బును పెంచడం లేదు, మనం మన జీవితంలోని భవిష్యత్తు నెలలను సంవత్సరాలను కొనుక్కుంటున్నాం. మన సమయాన్ని మనం తిరిగి సంపాదించుకుంటున్నాం. ఏ కారణం చేతైనా పని చేయలేని పరిస్థితి వస్తే ఆ రోజు మనని, మన కుటుంబాన్ని కాపాడే సమయాన్ని మనం ఇప్పుడే కొంటున్నాం. ఈ ఆలోచనే మనకు ఏ సంపద ఇవ్వలేని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి మనందరం ఆలోచిద్దాం. మనం మన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నాం, కానీ మనం వాళ్లకి కేవలం డబ్బుని మాత్రమే అందిస్తున్నామా, లేక రేపటి గురించి ఏ భయమూ లేకుండా ప్రశాంతంగా జీవించగలమనే ధైర్యాన్ని కూడా ఇస్తున్నామా? మనం మన పిల్లలకు వారసత్వంగా ఇచ్చేది బ్యాంకులో ఉన్న డబ్బు కాదు, వాళ్ల గుండెల్లో మనం నింపే ధైర్యం. నిజమైన బాధ్యత అంటే వారికి భయాన్ని కాదు, భద్రతను, ఆందోళనను కాదు, ఆత్మవిశ్వాసాన్ని వారసత్వంగా ఇవ్వడం.